ప్రపంచాన్ని చుట్టేయాలని ఎవరికుండదు చెప్పండి. అది పైసా ఖర్చు లేకుండా వివిధ దేశాలు తిరిగే ఛాన్స్ వస్తే నేటి యువతలకు ఈ అవకాశం కల్పిస్తోంది ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం. మంచి పలుకుబడితో పాటు లక్షల జీతం ఉన్న ఈ వృత్తి నేటి తరం అమ్మాయిల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శనలో ఎయిర్ హోస్టెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అసలు ఈ రంగంలో ఉన్న అవకాశాలేంటి, ఈ కెరియర్లోకి ఎలా అడుగు పెట్టాలి అనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక విమానం ఎక్కితే మన అందరి దృష్టి ఉండేది ఒకరి వైపే, అదే ఎయిర్ హోస్టెస్. ఎందుకంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ కావచ్చు, వాళ్ళ అపియరెన్స్ కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వాళ్ళనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దీంట్లో ఈ కెరీర్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అని చెప్పడానికి వింగ్స్ ఇండియాలో ట్రైనీ ఎయిర్ హోస్టెస్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అశ్విని. నేను గుడిమల్కాపురం నుంచి వచ్చాను. నేను ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. నా ఏం క్యాబిన్ క్రూ. సో ఎట్లా ఉంటుంది దీని ట్రైనింగ్? ట్రైనింగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ, ఎనీవేర్. సో దీన్ని మీరు ఎంచుకోవడానికి రీజన్? అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు ఇందులోకి వెళ్తే బాగా మీ ఫ్యూచర్ బాగుంటుందని. సో మీరు చెప్పండి, ఎయిర్ హోస్టెస్గా మీ కెరీర్ ప్రారంభించాలి అనుకోవడానికి ప్రధానమైన ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో ఎయిర్ హోస్టెస్ అయితే మనం మొత్తం వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయొచ్చు. రియల్లీ ప్యాషనేటెడ్ అనమాట. సో దీంట్లో రావాలనుకునే స్టూడెంట్స్ కంటే దీంట్లో ఈ కెరీర్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మనకి చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ క్యాబిన్ క్రూ, ఫ్లైట్ అటెండెంట్ కానీ, పైలట్, ఇట్లా అన్ని ఎయిర్ హోస్టెస్ అన్నిట్లో, హాస్పిటాలిటీ, ట్రావెలింగ్. ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఎయిర్ హోస్టెస్ కావాలి అనుకుంటే దీనికి క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఇంటర్ ఆర్ డిగ్రీ బేసిక్ అంతే తీసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నెక్స్ట్ వచ్చి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగుండాలి. నెక్స్ట్ వచ్చి హెయిర్ స్టైల్ కానీ, గ్రూమింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రెజర్ ఉండదు. ఓకే, ఆల్ గుడ్. సో మీరు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఎయిర్ హోస్టెస్ అనేది మీకు ఎట్లా ఈ కెరీర్ ఆప్షన్గా ఎట్లా ఎంచుకున్నారు మీరు? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ స్ఫూర్తి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను ఎందుకు ఎయిర్ హోస్టెస్ అయ్యానంటే ఇట్ ఈస్ మై ప్యాషనేట్ అండ్ మై డ్రీమ్ జాబ్ ఆల్సో. లైక్ ఇన్స్పైర్ ఏంటి అంటే ఇట్ ఈస్ మై సెల్ఫ్ మోటివేటెడ్. నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం. ఇది ఎంచుకుంటే లైక్ డిఫరెంట్ ప్లేసెస్కి నేను వెళ్ళొచ్చు అని ఐ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఒక ఎయిర్ హోస్టెస్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ప్రధానంగా? ఒక ఎయిర్ హోస్టెస్ ఉండాల్సిన క్వాలిటీ ఏం లేదు. 12th గ్రేడ్ ఉండాలి, లైక్ డిగ్రీ ఆల్సో ఓకే. ఇప్పుడు క్వాలిటీ అంటే మీరు పర్సనాలిటీ బాగుండాలి. లైక్ బిఎంఐ అని ఉంటుంది, బాడీ మార్క్స్ ఇండెక్స్. అది కరెక్ట్ ఉంటే మీ హైట్ తగ్గంట మీ వెయిట్ ఉండాలి. సో అలా ఉంటే యు ఆర్ క్వాలిఫై. దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే దీంట్లో ముఖ్యంగా గ్రూమింగ్ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారా? ఎట్లా ఉంటుంది ట్రైనింగ్లో? ఏమేమి మెయిన్గా నేర్పిస్తుంటారు మీకు? లైక్ గ్రూమింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మీరు ప్రాపర్ గ్రూమింగ్ లేకపోతే ఇంటర్వ్యూ బాగుండదు. లైక్ వాళ్ళు ఇప్పుడు క్యాబిన్ క్రూ సెలెక్ట్ కావాలంటే వాళ్ళు ఫస్ట్ మీ ఇండెక్స్ చూస్తారు, బాడీ మార్క్స్ ఇండెక్స్ చూసి నీ గ్రూమింగ్ బాగుంటేనే దే విల్ సెలెక్ట్, లేకపోతే వాళ్ళు సెలెక్ట్ చేయరు. దీనికి ఇప్పుడు మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఎయిర్లైన్స్లో మీరు చేరిన తర్వాత అంటే పేస్ ఎట్లా ఉంటుంది, సాలరీస్ ఎట్లా ఉంటుంది, మీకు బెనిఫిట్స్ ఏమొస్తుంది? ఒక్కొక్క ఎయిర్లైన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇండిగో అని కానీ, ఎయిర్ ఇండియా, ఇతిహాడ్, ఇవంతా. సో ఎయిర్లైన్స్ బట్టి మీరు డొమెస్టిక్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్కి సంబంధించి కూడా ట్రైనింగ్ అట్లానే ఉంటుందా? అంటే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సేమ్. కాకపోతే ఏంటంటే మెయిన్గా గ్రూమింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి. సో ఇవి ఉంటే నాట్ ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రతి ఒక్కరికి ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. ఇప్పుడు 11 months ఆఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అట్లా ఉంటుందా? నెక్స్ట్ ప్రాసెస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి యాక్చువల్లీ కాలేజ్లోనే. సో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్ని. ఇంటర్వ్యూస్ ఎక్కడెక్కడ అవుతున్నాయో అక్కడికి వెళ్ళాలి, మనం మాట్లాడొచ్చు. ఇంటర్వ్యూస్లో ప్లేస్ అయితే బెస్ట్ ఆపర్చునిటీ. తర్వాత ఈ కోర్సు పూర్తి చేయాలంటే ఎంత అమౌంట్ అవుతుంటుంది? 1.50 అట్లా. 6 months కోచింగ్ కూడా ఉంటుంది, 8 months కోచింగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఇంకా అబవ్ అవుతుంది, మరి అంత హై కాస్ట్ కూడా ఏమి ఉండదు. సో ఇది మొత్తంగా ట్రైనీ ఎయిర్ హోస్టెస్ చెప్తున్న విషయాలు. సో ఈ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, సో దీన్ని కెరీర్ ఆప్షన్గా ఎంచుకుంటే కూడా బెస్ట్ ఫ్యూచర్ని, బెస్ట్ కెరీర్ని నిర్మించుకోవచ్చు అని కూడా అంటున్నారు. కేవలం +2 అర్హతతో దీనిలోకి వెళ్ళవచ్చని, అలాగే తక్కువ కాస్ట్తో కూడా దీన్ని పూర్తి చేయొచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది వింగ్స్ ఇండియాలో ట్రైనీ ఎయిర్ హోస్టెస్ అభిప్రాయాలు. కెమెరామెన్ ప్రేమ్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.